చేసుకున్నాం. పరిశుద్ధుడా విమోచకుడా నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా రాత్రంతో మాకు మంచి నిద్రనిచ్చావు. తిరిగి ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు ఇచ్చిన వాక్యం వందనాలు నాయన. నీ వెళ్ళని స్వరం వినిపించండి. నీ వాక్యం చదువుతుండగా మాతో మాట్లాడి నీ కృప దయచేయమని యేసు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. నిర్గమకాండము 11వ అధ్యాయం. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను ఫరో మీ మీదికి ఐగుప్తు మీదికి ఇంకొక తెగులు రప్పించేదనని, అటు తర్వాత అతడు ఇక్కడి నుండి మిమ్మల్ని పోనిచ్చును. అతడు మిమ్మల్ని పోనిచ్చినప్పుడు ఇక్కడి నుండి మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొట్టును. కాబట్టి తన చెలికాని వద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తెల వద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారము నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పును. యెహోవా ప్రజల ఎదుట ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేసింది. అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుషులలో ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడాయను. మోషే ఫరోతో ఇట్లా నేను యెహోవా సెలవిచ్చినదేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలో దారి వెళ్ళేదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలి పిల్ల మొదలుకొని తిరిగలి విసురు దాసి తొలి పిల్లలకు ఐగుప్తు దేశమందు తొలి పిల్లలందరూ చచ్చెదరు. జంతువుల్లోనూ తొలి పిల్లలన్నీ చచ్చును. ఇప్పుడు ఐగుప్తు దేశమంతటా ఘోష పుట్టును, ఘోషం పుట్టును. అటు ఘోష అంతకు ముందు పుట్టలేదు, అటుది ఇక మీదట పుట్టలేదు. యెహోవా ఐగుప్తులను ఇశ్రాయేలును వేరుపరచినను మీరు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలును ఎవరి మీదైనా ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. అప్పుడు మీ సేవకులైన వీరందరూ నాదకు వచ్చి నాకు నమస్కారం చేసి, నీవును నన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూ బయలువెళ్ళిరని చెప్పుదురు. ఆ తర్వాత నేను వెళ్ళుదునని మోషే అలాగ చెప్పిన ఫరో యొద్ద నుండి అత్యాగ్రహంతోనూ వెళ్ళిపోయాను. అప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో నా మహత్కార్యంలో విస్తారమైనట్లు ఫరో మీ మాట వినని మోషేతో చెప్పాను. మోషే అహరోను ఫరో ఎదుట ఈ మహత్కార్యములను చేసిరి. ఆయనను యెహోవా ఫరో హృదయంను కఠినపరచగా అతడు తన దేశంలో నుండి ఇజ్రాయేలును కొని కూడా దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మరి ఫరో హృదయము ఎంత కఠినమైనదంటే ఎన్ని అద్భుతాలు ఎన్ని సూచన క్రియలు ఆయన ఎదురు చేసినను ఆయన ప్రజలని పంపనకుండా తన హృదయం కఠినం చేసుకున్నాడు. మనుషులలో ఇలాంటి స్వభావం ఉంటుంది. ఎందుకంటే హృదయం కఠినపరచుకోవడం అంటే అది మామూలైన విషయం కాదు. కొందరు కఠిన ఆత్మలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎన్ని బ్రతమాలినా ఎంత చేసినా వాళ్ళ మనసు మారుతుందేమో అని చేస్తూ ఉంటారు. కానీ మనసు మారదు. ఇక్కడ కూడా ప్రజలను విడిపించడానికి మోషే దేవుడు అతని ఎదుట ఎన్ని తెగుళ్ళు తెప్పించినాడు. తన హృదయం కఠినపరుచుకున్నాడు. ఒక తెగులు తప్పించదు అని చెప్తున్నప్పుడు తెగులు అంటే 7వ వచనంలో చూస్తే ఆ తెగులు ఏంటిది? కుక్కయు తన నాలుక ఆడించదు అంటే అది తెగులు సంబంధించిన జబ్బు ఏమో ఆడించదు
అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా ఎదుకు వచ్చి నాకు నమస్కారం చేసి, నీవును నన్ను ఆశ్రయించున్న ఈ ప్రజలను బయలువెళ్ళుడని చెబుదురని, ఆ తర్వాత నేను వెళ్ళదనని మోషే చెప్పి ఫరో యుద్ధ నుండి అత్యాగ్రహంతో వెళ్ళిపోయింది. మరి తెగులు అక్కడ సంభవించింది. మరి దేవుడు మరి ఫరో అత్యాగ్రహంతో మీరు వెలుగురులే మరి చెప్పుకుంటూ వచ్చాడు. ఆగ్రహం అంటే కోపం. మరి 3 దినాలంత ప్రయాణం చేసి మేము ఆ దేవుణ్ణి ఆరాధించడానికి మేము వెళ్ళాలి, మమ్మల్ని పంపియండి అంటే మరి పంపి తనకు డౌట్ వచ్చింది. ఏమని? మీరు పురుషులు వెళ్ళి ఆరాధించండి, మీ భార్యలు, మీ పిల్లలు, మీ ఆస్తి, గొర్రెల మందలు అన్నీ ఇక్కడ ఉంచుకోండి అంటే, మరి మోషే అలా చెప్పలేదు. మందలతో పాటు మేము వెళ్ళాలని చెప్పి, మందలతో పాటు మేము వెళ్ళాలంటే తనకు డౌట్ వచ్చింది. మళ్ళీ రారు, ఇల్లు వెళ్ళిపోతున్నారని డౌట్ వచ్చే పంపకుండా చేశారు. సరే, చివరికి 12వ అధ్యాయంలో ఫరో మోషే ప్రజలని మోషే పంపిస్తూ ఉంటాడు. దేవుడు కఠిన హృదయాలను కూడా మార్చే దేవుడు. కఠినాత్ములుగా ప్రవర్తిస్తుంటారు, కానీ వారి హృదయాలు కూడా మార్చివేసే దేవుడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. ఉదయకాల సమయంలో దేవా, ఈ పాద సన్నిధికి వచ్చినకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. ఎంత ఘోర పాపినైనా, ఎంత భయంకరమైన మనుషులైనా నువ్వు ప్రేమించే దేవుడు, మరి మనసును మార్చే దేవుడు. తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్తుతిస్తున్నాను. చేయబోయే మేలు కోసం నీ పాద సన్నిధిని వారు పెట్టుకుంటున్నాను. నా ఇంటి పట్ల, నా కుటుంబం పట్ల జ్ఞాపకం చేసుకుని కలిగిన ఉన్నత దేశం నెరవేర్చుకోండి. ముఖ్యంగా దేవా, మన్నాలని జ్ఞాపకం చేసుకో. మా భవిష్యత్తు నీ కృపగల హస్తంలోకి చెప్పినాను. వారు చేసేది దీవించండి, ఆశ్రయించండి. సమృద్ధి అయిన నీరు గ్రామంలో ఉన్నట్టుకు నీ కృప దయచేయండి. నిజమే ప్రభా, ఈ లోకంలో నీరు లేని మానవుడు బ్రతకలేరు. చక్కటి కాలానుకూలంగా ప్రజలందరికీ చక్కటి వర్షాన్ని ఇస్తున్నాం దేవా. ప్రజలకు కావాల్సినది జీవనోపాధి కొనసాగించడానికి ఆయా నీళ్ళని ఇస్తున్నందుకు వందనాలు. దయగలైనా మరి అమలు కూడా జ్ఞాపకం చేసుకున్న మరి అంగన్వాడి అది దేవా, చిన్నపిల్లలది దేవా, తనకిచ్చిన కృపను బట్టి ఇన్ని సంవత్సరాలు బిడ్డల్ని వర్ధిల్లించటకు, రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చటకు నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. దయగలైనా దేవా, మరి ఇద్దరికి నైనా మరి గవర్నమెంట్ పెన్షన్ లాంటిది వచ్చుటకు దేవా కలిగించుటకు నీ కృప దయచేయండి దేవా. జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు చేసిన మేలును బట్టి స్తుతిస్తున్నాను నా దేవా. నా భవిష్యత్తు విషయంలో కూడా ప్రార్థిస్తున్నాను. నీ చిత్తమే నా ఇల్లు జరిగించండి. అసలుగా చిక్కుబట్టే శోధన నుండి కీడపాయ నుండి కాపాడండి. నేను గ్రూప్ 1కి సిద్ధపడుతుంది, నన్ను బలపరచండి. జువాలజీ బుక్, జీకే బుక్, మరి రీజనింగ్ 3 అవసరం ఉన్నాయి తండ్రి, సహాయపడండి. నోట్బుక్స్ కొన్ని కావాలి ప్రభావ విషయంలో సహాయపడండి. నా ప్రిపరేషన్ మంచిగా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవటకు నాకు సహాయపడండి. నన్ను నిలబెట్టండి. నేను నామమున ఘనత తెచ్చుకో దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. బలహీనపరచపరిచి దురాత్మలను దూరపరచండి. నా తల్లిదండ్రులు మా విషయం చింత వ్యాఖ్యలు కలిగి ఉన్నారు. ఏదో ఒకటి చిన్నది చేసుకోవచ్చు కదా, అదే కావాలని కానీ ఎన్నో విధాలు అంటున్నారు. యేసయ్య జ్ఞాపకం చేసుకోండి. వారి ఆలోచనతో వారు ఆలోచిస్తారు. నాయన మమ్మల్ని నిలబెట్టడానికి అది నీ ఉద్దేశం అంటే ముందుకు కొనసాగటకు కృప దయచేయండి. నాయన జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను. ఆయా లోన్కి మరి ట్రై చేస్తున్నాను. ఈరోజు వెళ్ళి దేవా మరి ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్అప్ చేయటకు సహాయపడండి. బండి ఏమి కట్టట్లో కూడా నాకు కృప దయచేయండి. నేను ఫైన్ పడుతుంది ఆ విషయంలో ఇచ్చటకు కృప దయచేయండి. నేను ప్రతిదీ నీ సహాయం కోరుకుంటున్నాను. మరి కృప దయచేయండి.
ఎండ తీవ్రతను కాపాడండి అయా. మరి రూరల్ సర్టిఫికెట్, ఉద్యమ ఆధారు, పర్సనల్ రిపోర్టు, నైనా మరి ప్రాజెక్టు, ఇవన్నీ 5 సర్టిఫికెట్లు నేను తిరిగి పొందటకు నైనా నాకు సహాయపడండి. మరి నా గాడీలు తెలుసుకుంటూ కృప దయచేయండి. ఉద్యమ ఆధార్ విషయంలో కూడా ఇలా ప్రతిదీ సహాయపడని ప్రార్థిస్తున్నాను. బ్యాంకు వాళ్ళు కూడా నైనా మరి అకౌంట్ నైనా 2 వీక్స్ అయితే అది కొత్త బుక్ ఇస్తారన్నారు. మిషన్ ఖరాబ్ అయినట్టు ఆ విషయంలో సహాయపడండి. దయగలనైనా ఇలా ప్రతిదీ సహాయపడని ప్రార్థిస్తాను. అధికార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయండి. నేను ఏరే సమయం దీవించండి. పిన్ని వాళ్ళ స్థలంగా వారిని బతకవచ్చు. నా పట్ల నువ్వు చూపిన ప్రేమను బట్టి నా భవిష్యత్తు విషయంలో నిశ్చితమే నా ఇలా జరిగింది. ప్రేమతో పంపిన ప్యాకేజ్ రిసీవ్ చేసుకుంటూ నాకు సహాయపడి లోన్ శాంక్షన్ అవ్వటకు నన్ను దీవించండి. నా అక్కర్లు తీర్చబడటకు మార్గం సరళపరచండి. దయగలనైనా ప్రార్థిస్తున్నాను. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. నమ్మదగిన దేవ నేను నమ్మకత్వాన్ని చూపించుకోండి. నేను నిరంజన జ్ఞాపకం చేసుకో త్రుటి లేకుండా బిడ్డలను కాపాడు. వీడి విషయంలో ముఖ్యంగా తనకు నమ్మకం, విశ్వాసం బలపరచండి. ఈ లోకంతో స్నేహం, దేవునితో వైరం మీరు ఎరగరా అన్న ప్రభా. తను స్నేహించేది, లోకంతో స్నేహించేది ఎవరితో నీకు తెలుసు. అభ్యంతరాలు రాకపోతే ఎవరి వల్ల అభ్యంతరాలు ఆ మనుషులకి శ్రమ ఉన్నా దేవా బిడ్డ విషయంలో జ్ఞాపకం చేసుకోండి. దేవతలను మంచి పని కలుగుటకు కృప దయచేయండి. దేవ బుద్ధిహీనురాలుగా ప్రవర్తించకుండా బుద్ధి కలిగి జీవించే కృపను దయచేయండి. మాదిరికరమైన తల్లిగా జీవించే కృపను దయచేయండి. పిల్లలు తన విషయమే డిస్టర్బెన్స్ కాకుండా వీళ్ళని జ్ఞాపకం చేసుకోండి. కాపుదల భద్రతలో ఉంచండి. కావేమో జాబ్లో నిలబెట్టండి. నావేమో జాబ్లో నిలబెట్టండి. 1 ఇయర్ అయితే నావేమో బీటెక్ కంప్లీట్ అవుతుంది. పిల్లల్ని స్థిరపరచండి, జాబ్లో నిలబెట్టండి. దేవా ఆ బిడ్డలను నీ కృప దయచేయండి. శత్రు సాతాన్నతలను చితకదొక్కండి. నీ చిత్తమే వారి ఎలా జరిగించండి. దేవా జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇంకా ప్రార్థించుకున్నాను దయగలైన తమని భవిష్యత్తు విషయంలో జాబ్, రైల్వే బుక్స్ కొన్ని తీసుకోవాల విషయంలో సహాయపడండి. కోచింగ్కి పంపించాలని ప్రవర్తన ప్రిపరేషన్కి నేను చెప్పాలా అయ్యా. నీ చిత్తం బయలుపరచండి. తమని జాబ్లో నిలబెట్టమని ప్రార్థన నీ చిత్తమే తన ఇలా చూపించే సహాయపడండి. సంవత్సరం 5 లైఫ్ సెటిల్ అవటకు మార్గం సరళపరచండి. దయగలైనా నీ చిత్తంలో ఉన్న వారిని గృహానికి నడిపించండి. తన ప్రకటనకున్న సాటి అయిన సహకారాన్ని గృహానికి నడిపించండి. పెన్షన్ల విషయంలో వీళ్ళకి కావాల్సిన అక్కరలు న్యాయవశంలో తీర్చండి. అందుకే శక్తులు సంపూర్ణ విడుదల దయచేయండి. దయగలనైనా మా తల్లి మామూలు వారందరినీ రక్షించండి. ప్రభా మాకు విరోధులుగా లేచిన వారందరినీ వారితో మాట్లాడండి. ప్రభానికి వందనాలు. తన గ్రామాన్ని రక్షించండి. ప్రభానికి వందనాలు. నా ఫ్రెండ్స్ నాకంటూ పరిచయమైన వారందరినీ రక్షించి కాపాడమని కోరుకుంటున్నాను. దేశంలో జరుగుతున్న యుద్ధాల కోసం శాంతి సామరస్యంతో ఉండటకు కృప దయచేయండి. నల్గొండ జిల్లా అధికారుల ప్రభుత్వాలని స్వాధీనంలో ఉంచుకోండి. నైనా రేవంత్ రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుని ఇలా మా కుటుంబాలని మా దేశాలని రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాను. నేను సకాలంలో మంచి వర్షాలను కూడా అనుగ్రహించాను. నారకట్పల్లి చర్చి వందల విషయంలో కృపలో బతుపరచుకొని నిశ్చితానుసారంగా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తాను. అన్ని విషయాలను దయగల చేతికి అభ్యుతున్నాను. ఏ రోజంతా సమయం దీవించండి. సులుగా చిక్కుబెట్టే శోధన నుండి కీడపై నుండి కాపాడండి. అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేయండి. అన్ని విషయాలని దయగల చేతికి అప్పచెప్తాను. నాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తుతిస్తాను. నా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసయ్య నామములో అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసున సంపూర్ణ విజయం కలుగునుగా. అపవాది క్రియల అనంతం నాశనమగునుగా.